2021కి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు. పెట్టాడా తమ్ముళ్ళు? వచ్చిందా తమ్ముళ్ళు? అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ 1వ తారీఖు జనవరి, 5వ జనవరి కూడా అయిపోయినాయి. ఇంకేం ఉండదు. ఇంక ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. అందుకే మాట తప్పాడు. మా పిల్లలకి ద్రోహం చేశాడు. పాలించే అర్హత కోల్పోయాడు. ఓటేయమని మాట తప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా. పెడతాడా అని అడుగుతున్నా. మనం పెట్టాం, 11 డిఎస్సీలు పెట్టాం. అది మన బ్రాండు. ఒక్క డిఎస్సి పెట్టిన బ్రాండు చెత్త బ్రాండు జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాను. ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు. రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు. వేసాడా మీ బోర్లు? వేస్తాడా మీ బోర్లు? మాట తప్పాడా లేదా? ఓటేస్తారా మీరు? తమ్ముళ్ళు, నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా? కట్టాడా అని అడుగుతున్నా. కడతాడా అని అడుగుతున్నా. దళితులకి 27 స్కీములు రద్దు చేశాడు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశాడు. నా మైనారిటీలని 10 పథకాలు రద్దు చేశాడు. బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే తమ్ముళ్ళు వినాలి. అందుకే మీరందరూ ఆలోచించాలి. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన, ఒక అరాచక పాలన, ఒక దోపిడీ పాలన. బాగుపడింది 5 మంది: జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి. 5 మంది బాగుపడితే రాష్ట్రం అంతా బాగుపడేట అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇతను ఒక విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇలాంటి వ్యక్తిని రాబోయే రోజుల్లో మనం భరించే పరిస్థితులు లేవు. అందుకే మీలో ఒక చైతన్యం తీసుకొచ్చి అర్థమైందా మీకు? అర్థమైంది రాజా అని అడుగుతున్నా. అర్థమైందా మీకు? జగన్, నీ పాలన ఇది. నేను అనుకున్నా ఇది చూస్తే పాపం ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా ఉందేమో అనుకున్నా. ఒరిజినల్ చాయిస్, ఒరిజినల్ చాయిస్. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి చెత్త మనుషులకు ఓటేయాలా మనం? ఇలాంటి చీప్ లిక్కర్ ఓటేయాలా మీరు? వేస్తారా మీరు? అంటే మీరంటే లెక్కలేంతనం అవునా కాదా? ఏం చేయాలైతే ఇలాంటి వాళ్ళని తగలబెట్టాలా? మిమ్మల్ని నాశనం చేసి మీ జీవితాలతో ఆడుకున్నవాడు ఎవ్వరూ బాగుపడకూడదు. కడాన మద్యంలో నీచానికి పోయి డబ్బులు దోచుకున్న దుర్మార్గుల్ని ఏం చేయాలి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాతి పెట్టాలి. తాపీ మేస్తులు హుషారుగా ఉండాలి. మిమ్మల్ని కూడా నాశనం చేశాడు. మీరందరూ కూడా తాపీలు రెడీగా పెట్టుకొని వీళ్ళని పాతి పెట్టి కాంక్రీట్ వేసి శాశ్వతంగా బయట రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది.
ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మేము సిద్ధమంట. నీ తప్పుడు సారా తాగడానికి మేము సిద్ధంగా లేము. మీ నాసిరకం తీసుకొని ఇలాంటి కల్తీ మందు తాగి మా జీవితాలు పోగొట్టుకుని మా ఆడబిడ్డల మంగళ సూత్రాన్ని తెంచేయడానికి మేము సిద్ధంగా లేము. కబద్దార్, జాగ్రత్తగా ఉండు. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వ్యక్తిని చిత్తుగా ఓడించడమే కాకుండా భవిష్యత్తులో గుణపాఠం చెప్పే బాధ్యత మాదే. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు ఇతన్ని చూసినప్పుడు ఒకటి రెండు కాదు, చాలా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ, మనం చూస్తే తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు అభివృద్ధి జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు విధ్వంసం జ్ఞాపకం వస్తుంది. ఇక్కడంతా కూడా చాలా మంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. 96లో ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరిగింది. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే ఎన్డీఏ కూడా దీనికి అనుకూలంగా ఉంది. మళ్ళా ఏబిసిడి కేటగరైజేషన్ తెచ్చి మాదిగలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతామని మాదిగలందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే మాదాస్ కురవా ఉన్నారు, ఈ మాదాసి కురవా తెలంగాణలో ఎస్సీలుగా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మాదాసి కురవల్ని ఎస్సీలో చేర్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరిగా ఇక్కడ వాల్మీకులు ఉన్నారు, వారికి కూడా ఎప్పటి నుంచో చిరకాల వంచ ఎస్టీ జాబితాలో చేర్చాలి. కర్ణాటకలో వాళ్ళు ఎస్టీ జాబితాలో ఉన్నారు, ఇక్కడ కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలి తప్పకుండా. అందుకే మీరు చూస్తే ఈసారి అనంతపూర్ పార్లమెంటు బోయాకిచ్చాం, అదే మరి కర్నూలు పార్లమెంటు కురబాకిచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హిందూపూర్ కూడా కురబాకు పార్లమెంట్ ఇచ్చాం. 3 అసెంబ్లీ సీట్లు బోయ కులస్తుల్ని సీట్లు ఇచ్చింది ఎన్డీఏ కూటమి. పక్కన ఆదోని డెంటల్ పార్సాది ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి, ఆయనకు అక్కడ సీట్ ఇచ్చాం. పక్కనే ఇక్కడనే రాయదుర్గ్ కాలవ శ్రీనివాసులకి ఇచ్చాం. గుంతకల్ కూడా జయరాము కూడా సీట్ ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, సామాజిక న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి సామాజిక ద్రోహం చేశాడు. నేను మీకు న్యాయం చేస్తా, పేదవాళ్ళని పైకి తీసుకొస్తా, మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఈ పార్లమెంట్ లో చూడండి, ఇక్కడ ఒక లింగాయత్కి ఇచ్చాం, ఒక కురబాకి ఇచ్చాం, 2 బోయాలకు ఇచ్చాం. పక్కనే కేఈ శ్యాంబాబని ఈడిగాకి ఇచ్చాం. అదే మరి కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చాం. ఎంపీలో ఒక రెడ్డికి ఇచ్చాం. అదే మరి కర్నూలు ఒక వైశాఖ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాల ఫరూక్ ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. ఇది సామాజిక న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు ఆలోచించమంటున్నా. పేదవాడికి న్యాయం చేసే పార్టీ ఏది? ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేస్తూ అన్ని వర్గాల్ని ఆదుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మళ్ళీ హామీ ఇస్తున్నా,
సర్పంచులందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు తిరుగుబాటు చేయండి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులే కాదు, నేను వస్తానే నిధులు విధులు మీకు ఇస్తా, అధికారాలు మీకు ఇస్తా, మీ ద్వారా పనులు చేపిస్తా. పెత్తనం అంతా సర్పంచులదే ఉంటుంది, స్థానిక సంస్థలదే ఉంటుంది. ఏ పార్టీ సర్పంచ్ అయినా సరే మీరు ముందుకు రావాలి. ముందుకు వచ్చి, ఇప్పుడే ఒక సర్పంచ్ గారు వచ్చి లోకల్గా ఇక్కడే ఉంది ఆవిడ పార్టీకి బాగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి పనిచేస్తున్నారు. వారిని అభినందిస్తున్నా. తమ్ముళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి చూడండి, మీరు ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేసే వ్యక్తి, అవునా కాదా? మొన్నటి వరకు కోడి కత్తి డ్రామా ఆడాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా. ఎవడైనా గులకరాయితో హత్యా ప్రయత్నం చేస్తారా తమ్ముళ్ళు? చేస్తారా తమ్ముళ్ళు? ఏమంటారు? జగన్ మాయ. ఆయన ఏం ఆడితే మనం కూడా ఎగరాల, ఆయనకు సానుభూతి వచ్చేయాల. మన మీద రాళ్ళు వేస్తే బాధ లేదు, కర్రలతో కొడితే బాధ లేదు, కానీ ఆయన మీద గులకరాయి పడిందో లేదో తెలియదు. కానీ గులకరాయి డ్రామా ఆడితే మీరు కన్నీళ్లు పెట్టేసుకోవాలి. సౌత్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, నార్త్ కొరియాలో కిమ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఆయన ఏంటంటే, మీ ఇంట్లో పెళ్ళైతే మీరు నవ్వితే పోలీసులు వచ్చి కొడతారు, మీ తండ్రి చనిపోయి మీరు ఏడిస్తే పోలీసులు వచ్చి కొడతారు. ఇప్పుడు కూడా గులకరాయి తగ్గకపోయినా తగలకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏడవమంటే మీరు ఏడవాల. ఒకవేళ మా మీద రాళ్లతో కొడితే మీరు నవ్వమంటే మీరు నవ్వాలా. ఏం తమ్ముళ్ళు, ఎట్టు చూశారు కదా మీరు? అలాంటి దుర్మార్గుడి రాష్ట్రానికి అవసరమా అని అడుగుతున్నా. కన్న తల్లికే భారం, జన్మభూమికి భారం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు అవసరమా తమ్ముళ్ళు మనకు రాజకీయాల్లో? రాజకీయాల్లో రాముడి పాలన చూశాం, రావణాసురుడి పాలన చూశాం, ధర్మరాజు పాలన చూశాం, దుర్యోధనుడి పాలన చూశాం. ఒకటే చెప్తున్నా, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం. తమలో నేను విమర్శించడానికే రాలా, నేను మంచి పనులు చేయడానికి కూడా వచ్చా. నేను ఒకటే మీ అందరిని అడుగుతున్నా, అభివృద్ధి చేసే సత్తా నాకుందా జగన్కుందా అని అడుగుతున్నా. ఎవరికి ఉందని అడుగుతున్నా. పెట్టుబడి తెచ్చే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా. ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా. రాష్ట్రాన్ని మేలు చేసే సత్తా ఎవరికి ఉందని అడుగుతున్నా. సుపరిపాలన ఎవరికి సాధ్యమని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, హైదరాబాద్ నగరాన్ని చూశారా మీరు? ఎవరు చేశారు అభివృద్ధి? ఈరోజు నా బాధ, ఆలూరు నుంచి, మంత్రాలయం నుంచి, ఎమ్మిగనూరు నుంచి, ఆదోని నుంచి కొన్ని వేల మంది బెంగళూరుకి, హైదరాబాద్కి మట్టి పనులు చేయడానికి, పాసి పనులు చేయడానికి, కడుపు నింపుకోవడానికి పోతున్నారంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతుంది.